హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధు, పంట పెట్టుబడి సాయం ప్రతి ఏడాది ప్రతి కార్కి కూడా గత రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ రైతు బంధు నిధులు కావచ్చు, పంట పెట్టుబడి సాయం నిధులు కావచ్చు కాస్త ఆలస్యం అవుతున్నాయనేది, అలాగే గందరగోళంగా ఉన్నాయనేది, స్పష్టత లేని ఈ ప్రక్రియగా ఉన్నదనేది చాలా స్పష్టంగా రైతాంగానికి అర్థమవుతున్నట్లుగా కామెంట్ సెక్షన్లలో చాలామంది కామెంట్ చేస్తున్నారు. అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుందా, లేదంటే రైతు బంధు 5,000నే ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి అందించబోతుందా? అంటే ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో ఒక కార్కి సంబంధించి పూర్తి సమయం అయిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఖరీఫ్కి సంబంధించిన 7,500 రూపాయలు అని చెప్తున్న రైతు భరోసా కానీ, లేదంటే గత ప్రభుత్వం ఇచ్చిన 5,000 రూపాయలనే కానీ ఇప్పటి వరకు రైతుల ఖాతాలలో జమ చేయలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ 7,500 రూపాయల రైతు భరోసా లేదా 5,000 రూపాయల రైతు బంధును రైతుల ఖాతాలలో ఎప్పుడు జమ చేయబోతుంది, ఎన్ని ఎకరాల వరకు జమ చేయబోతుంది, అసలు ఈ రైతు భరోసా, రైతు బంధుకి సంబంధించిన విధి విధానాలు ఏంటివి అనేది ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. మీరందరూ వీడియోని చివరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని చాలా స్పష్టంగా తెలుసుకోండి. అలాగే వీడియో కింద కామెంట్ సెక్షన్లో మనకి కామెంట్ చేయండి, లైక్ బటన్ లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. ఇక అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించడానికి, అంటే ఇప్పుడు ఏదైతే 5,000 రూపాయలతో కొనసాగుతున్న రైతు బంధు ఉన్నదో దీన్ని రద్దు చేసి ఈ పథకాన్ని గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. అయితే ఈ పథకాన్ని ఇప్పుడు రద్దు చేసి తెలంగాణ రాష్ట్రంలో 7,500 రూపాయల రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలి అని చెప్పేసి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ఒక సబ్ కమిటీని ఏర్పరిచింది. ఈ సబ్ కమిటీ యొక్క ఆలోచన విధానం ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా అభిప్రాయ సేకరణ ద్వారా ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం. దీనికి సంబంధించే తెలంగాణ రాష్ట్రంలో ఈ నివేదిక ఆధారంగా 10 ఎకరాల లేదంటే 5 ఎకరాల లేదంటే 20 ఎకరాల రైతు భరోసా ఇవ్వాలి అనే దానిపై నిర్ణయించబోతున్నారు. అయితే ఏదైతే మనకి సబ్ కమిటీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించిందో దీనికి సంబంధించిన విధి విధానాలు ఏంటివి అనేది ఒక్కసారి కనుక మాట్లాడుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా అనేది 10 ఎకరాల లోపే ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అనే సమాచారం తెలుస్తుంది. ఈ విధి విధానాలలో ఉద్యోగాలు చేసే వారికి ఈ రైతు భరోసా నిధులను ఇవ్వొద్దు అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అనే సమాచారం కూడా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 1 ఎకరం పట్టా కలిగిన రైతులు 24 లక్షల మంది ఉంటే ఇక్కడ 10 ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు 4 లక్షల మంది ఉన్నారు. అంటే 10 ఎకరాల కంటే లోపు ఉన్నవారు కేవలం 15 నుండి 25 ఎకరాల పైబడిన వాళ్ళు 6,000 మంది మాత్రమే ఉన్నట్లుగా సమాచారం తెలుస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 68 లక్షల మంది రైతులకి పట్టాలు కలిగి ఉంటే ఇందులో 62 లక్షల మంది రైతులు 5 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన వారే ఉన్నారు. కేవలం 6% మంది, అంటే 6 లక్షల మంది మాత్రమే ఇందులో 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన వారు ఉన్నట్లుగా సమాచారం తెలుస్తుంది. దీని ఆధారంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు భరోసా నిధులు ఇస్తే బాగుంటుంది అనేది మీరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారనేది సమాచారం తెలియజేయండి. ఇక లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్టయితే రైతు భరోసాకి సంబంధించి కొన్ని కీలకమైన అప్డేట్స్. రుణమాఫీ తర్వాతే రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలలో వేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మంది రైతుల ఖాతాలలో 18,000 కోట్ల రూపాయల 3వ విడత రుణమాఫీతో రాష్ట్ర ప్రభుత్వం వారి ఖాతాలో నిధులు అనేవి జమ చేసింది. ఇంకా 13,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం 31,000 కోట్ల రూపాయల ప్రతిపాదనంగా తీసుకోవడం జరిగింది. ఇందులో ఇంకొక 31,000 కోట్ల రూపాయలకి సంబంధించిన అన్ని విడతల రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయడానికి 13,000 కోట్ల రూపాయల నిధులు కావాల్సి ఉన్నదనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం. అయితే ఈ రుణమాఫీ ప్రక్రియ ఎప్పుడు పూర్తి కాబోతుంది, అలాగే ఈ 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన 4వ విడతకి సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేయబోతుంది అనేది కనుక మాట్లాడుకున్నట్లయితే ఇది అక్టోబర్ 15వ తారీఖు నాడు రైతుల ఖాతాలలోకి నిధులను మళ్లించబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది. సో తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ ప్రక్రియ అక్టోబర్ 15కి పూర్తవుతే అక్టోబర్ 15 తర్వాతనే
తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలను ప్రకటించబోతుందనే అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి రుణమాఫీకి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు.